ఈ బ్యాడ్ టైం నెతుకుతున్నావా? కనిపించట్లేదే. నువ్వు ఇంటికి వెళ్ళే లోపల అమ్మాయిని వెతికి తీసుకొస్తా. హారతి పళ్ళంతో రెడీగా ఉండు. అప్పుడు చూద్దాం ఎవరిది బ్యాడ్ టైం. చూద్దాం. మామా ఇదే పల్లవి చదివే కాలేజ్. అయితే నీ గుంట కూడా ఇక్కడే ఉంటది. అవును. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని చూసారా? మేము చూడలేదు. లేదండి, చూడలేదు. ఇది కాలేజ్ కాదండి. లవ్ ఫెయిల్యూర్ అంటే గేమ్ ఫెయిల్యూర్. వాడు లవ్లో ఫెయిల్యూర్, గేమ్లో కూడా ఫెయిల్ అవుతాడు సార్. గుడ్, అడ్వాంటేజ్ తీసుకో. శేఖర్ సార్, నువ్వు న్యాయంగా గెలుస్తావో చీట్ చేసి గెలుస్తావో నాకు తెలియదు. ఇదిగో అడ్వాన్స్. గెలిస్తే 10 రెట్లు ఎక్కువ అమౌంట్ ఇస్తాను. రిజల్ట్ కోర్టులో చూసుకోండి, మిగతా బ్యాలెన్స్ రెడీ చేసుకోండి. దెన్ డూ ఇట్. We are here for the Tigers versus Alphas match as these two rival teams clash. And there is Vashes between the legs, driving from the top of the knee. An excellent play. But today, unfortunately, he is not able to score. There appears to be some sort of a drawback in his game today. He's not the usual Vashes what we see. And there he's being challenged by Shaker. And the score is now 2-0. Running with the ball, passing it to Vashes once again. He doesn't appear to be in his proper flow today. Here once again, Vashes is not able to score. And there was a tackle. And he appears to be not very comfortable today, but then it happens in basketball. And here once again, Vashes is tackled. Vashes appears to be a not in his mood today. He's not been able to perform. అమ్మాయి నెంబర్ దొరికిందిరా. Situation. The score, and there the crowd cheering Vashes has. ఇక్కడి నుంచి నేను చెప్తా. అమ్మాయి ఫోన్ నెంబర్ సార్కి దొరికింది. సార్ అమ్మాయికి ఫోన్ చేశారు. వాళ్ళిద్దరూ కలిసిపోయారు. హ్యాపీ ఎండింగ్. హ్యాపీ. కథ వారిది, ఆయన చెప్పనండి. నేను ఓడిపోకూడదు, గెలవాలనే ఉద్దేశంతో నెంబర్ దొరికిందని అబద్ధం చెప్పాడు. అది ఫ్రెండ్షిప్ అంటే. చూసారా ఎంత బాగా చెప్పారు. తర్వాత అమ్మాయి దొరకలేదన్న వర్రీతో రైల్వే స్టేషన్లో ఒంటరిగా కూర్చున్నాను. నువ్వేంటి ఇక్కడ? నేను వైజాగ్ మ్యాచ్ నుంచి. నువ్వు ఎక్కడి నుంచి? నేను ఫ్యాషన్ షో నుంచి వస్తున్నా. ఫ్యాషన్ షోకా? యా. పర్లేదు, మీ పేరెంట్స్ చాలా బ్రాడే. దేనికో? ఫ్యాషన్ షో కలవ్ చేయడం, పైగా తొక్కేం కాదు. అయినా అన్ని చెప్పి చేస్తావా ఏంటి? పెళ్ళే 10 రోజులని చెప్పొచ్చా? అంటే ఈ బాయ్ ఫ్రెండ్ గురించి కూడా చెప్పలేదన్నమాట. వాట్? హీస్ మై ట్రైనర్, యు నో. ఊరికే అన్నా. ఆపు వసి. నిన్ను కొట్టేస్తాను. నేను జోక్ చేశాను. దొరకవా? నోటికొచ్చినట్టు ఎంత మాట వస్తే అంత మాట అనేడమేనా? అయినా నన్ను బ్లేమ్ చేస్తావేంటి? నువ్వు పెళ్లి నుంచి సడన్ గా మాయమైపోయావు. నీకోసం నీ కాలేజ్కి వెళ్ళా, నీ డాన్స్ క్లాస్ లో ఎతికా, నీ గిటార్ క్లాస్ లో ఎతికా, కానీ నువ్వు ఎక్కడ కనపడలా. ఫైనల్ గా ఇక్కడ ఊడిపడ్డావు. ఏంటి? నా కాలేజ్కి వెళ్ళావా? అవును. నా డాన్స్ క్లాస్కి వెళ్ళావా? ఎస్. మ్యూజిక్ క్లాస్ కి కూడా వెళ్ళావా? అవును. ఇప్పుడు అర్థమైందా డెస్టినీ అంటే ఏంటో? నువ్వు నన్ను వెతికినప్పుడు నేను కనపడలేదు. నేను ఇప్పుడు కనపడాలని డెస్టినీలో రాసింది కాబట్టే కనిపించాను. నీకు నీ డెస్టినీకో దండం తల్లి. నీ పేరు తెలియకుండా కూడా ఎత్తుకాను తెలుసా? పేరా? సహస్ర.
అంటే 1000 పేర్లా? హమ్. సరే సరే ఇప్పుడు చెప్పు. ఆ రోజు నువ్వు చెప్పాలన్న ఇంపార్టెంట్ మ్యాటర్ మూడ్ లేదు, చెప్పను. చెప్పమన్నానా? మూడ్ లేదన్నానుగా. చెప్పు. ఇప్పుడు చెప్పనా? మూడ్ లేదన్నావుగా, ఇప్పుడు వచ్చిందిగా. అయితే చెప్పు. ఐ లవ్ యూ. ఎప్పటి నుంచి? టెంపుల్. నేను ఎప్పటి నుంచో తెలుసా? నువ్వు నేను చీర మార్చుకునేటప్పుడు ఫోటోలు తీయడానికి వచ్చా చూసావా, అప్పటి నుంచి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. హ్మ్. లేకపోతే ఏ అమ్మాయి అయినా ఒక అన్నోన్ పర్సన్ ఎత్తుకోమని అడుగుతుందా? నువ్వు నా వాడివని ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను ఎత్తుకోమని అడిగా. చెట్టు మీద నుంచి నేను పడినప్పుడు ఫస్ట్ టైం అనుకోకుండానే పడ్డా. రెండోసారి మూడోసారి కావాలనే పడ్డా. మరి ఆ రోజు నేను తిన్న ఐస్ క్రీమ్ ఎందుకు పడేసావు? అదంతా చెప్పనా? చెప్పు. చెప్పనా? చెప్పు. పడేలేదు, మనీలో దాచుకొని మరి నువ్వు ఎంగిల్ చేసిన దాన్ని ప్రేమగా తిన్నాను. బసి దాంగా ఉంది. సరే, ఏదైనా తీసుకురా. 2 minutes. సహస్రా, 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 సహస్రా. సహస్రా, అరే వసి, ఎందుకు ఆ అమ్మాయి నీకు హ్యాండ్ ఇస్తుందేమో అనిపిస్తుంది నాకు. నువ్వు కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా అనుంటే ముంప పొరకమైన బొప్పాయి వ్యాపారం ఒకటే. అమ్మది టీయో. అలాగే అలాగే. ఓకే బావా, అసలు నీకు ఈ బప్పన పళ్ళు వ్యాపారం గురించి బొత్తిగా ఐడియా లేదు బావా. ఏంటి? ఏటి 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 కనీసం ఈ బొప్పాయిలో గింజలు ఉన్నాయి, నీ బుర్రలు అవి కూడా లేవు. ఓయ్ భలే కనిపెట్టావురా మీ అక్కకి చెప్పగే. మా అప్పే చెప్పింది ఆ మాట. నేనంటే అది కాదు బావా, ఈ వ్యాపారంలో పేపర్ సపరేట్ గా బొప్పాయి సపరేట్ గా అమ్మితే మంచి డబ్బులు కదా. అప్పుడు పేపర్ అమ్మినందుకు లాభమే, బొప్పాయి అమ్మినందుకు లాభమే. నిన్ను కూడా ముక్కలు ముక్కలుగా కొట్టి బొబ్బాస్ పళ్ళతో అమ్మితే మంచి రేట్ వస్తుంది. చేయమంటావా? నన్ను కూడా అమ్మేస్తావా? రా. అంటే పల్లవి సహస్ర టైప్ ఇన్స్టిట్యూట్ లో ఫ్రెండ్స్ అన్నమాట. బాబాయ్, పట్టాభి గారు ఇల్లు ఇదేనా? ఏం బాబు, మీకు బ్రతకాలని ఆశ లేదా? ఏ దారిని వచ్చారో
ఆ దారిని వెళ్ళిపోండి. ఏమైంది బాబాయ్? ఏమీ లేదు బాబు, ఆయన గారి పెద్ద కూతురు ఎవరితోనో లేచిపోయింది. మీలాంటి కుర్రోలు కనిపిస్తే కనిపించిన చోటే చంపేస్తాడు. వెళ్ళిపోండి బాబు, నా మాట విని వెళ్ళిపోండి. చంపేస్తారా వెళ్ళిపోతారా బాబు ఇక్కడ ఎందుకు? మావా, పెద్ద కూతురు లేచిపోయిందంటే చిన్న కూతురు లోపల ఉన్నట్టే కదా? నానమ్మ నానమ్మ, నా బంగారు తల్లి కదా, డోర్ తీయవే. తెలుస్తా. తీస్తావా? చస్తే తీయను. పెద్ద చిన్న లేకుండా ఎంతెంత మాటలు అన్నావే నా కొడుకుని, ఒకసారి గుర్తు చేసుకో. శ్రీ 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 కొండవీటి వీర వెంకట పట్టాభిరామయ్య గారి వంశం. ఇప్పుడేమైందమ్మా? ఎన్ని మాటలన్నారు? ఏమన్నారు? అక్కని చూసి నేర్చుకోవాలా? అక్క పొద్దున్నే లేచి యోగా చేసి స్నానం చేస్తదా? పూజ గది సర్ది పూజ చేస్తదా? తులసి కోట చుట్టూ తిరిగి దండ పెట్టుకుంటదా? రామాయణ భారతాలు చదివి వినిపిస్తుందా? అది తన చదువుతో పాటు. ఫైనల్ గా నాన్న, నేను చెప్పొచ్చేది ఏంటంటే, సైలెంట్ గా ఉన్న వాళ్ళందరూ పద్ధతైన వాళ్ళు అనుకున్నారు మీరు. చూసారా వెళ్ళిపోయి ఎంత పెద్ద జరికిచ్చిందో మీకు. ఏ పాపం తెలియని నన్ను మాత్రం ట్రైన్ లో జతకొచ్చేసారు. మీ తల్లి కొడుకుల్ని చూస్తుంటే నాకు తెగ జాలేస్తుందబ్బా. తిక్కదిగా. ఇదిగో నే తాళం కప్ప. దేనికి? నేను చెప్తానమ్మా, ఈ 2 వేళలో ఒకటి పట్టుకో. నానా నాలాగా? రా, అమ్మాయిని రూమ్ లో వేసి తాళం వేసేరా. ఎందుకు? నేనేం చేశాను? అంత పద్ధతిగా ఉన్న అదే అలా చేసిందంటే అసలే తింగరదాన్ని. నేను నిన్ను నమ్మను. దీనికి ఇట్టకి తెక్క గొరచాలి. లోపల పడేయండి. 2000 ఏమనుకున్నావు నాన్న? అది కూడా అదే. అయ్యా, చిన్నపాప కాలేజీ నుంచి ఎవరో 2 కుర్రాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారయ్యా. రమ్మను. బయటకు వెళ్తాం డౌటే. వీళ్ళేనండి. గుడ్ మార్నింగ్ సార్. ఏం కావాలి? సో బేసిక్ గా మా కాలేజ్ లో యాన్యువల్ డే కి డ్రామా వేస్తున్నాం. అందులో హీరోయిన్ క్యారెక్టర్ గా మన అమ్మాయి సహస్రనేయం అని ప్రిన్సిపల్ గారు పంపారు. ఒరే, కుర్చీలు తండ్రా. అయ్యో పెద్దవారు, కిందే కూర్చుంటాం. ఏ కథను డ్రామాగా చేస్తున్నారు? అదేనండి, రామాయణము మహాభారతము మిక్సీలేసి గిరగర తిప్పేది ఎలాగుంటదో అలాగుంటదండి. ఇదో వెరైటీ డ్రామా. అమ్మా, ఏదో వెరైటీ డ్రామా వేస్తున్నారంట. దా బిందు గాని. ఇప్పుడు దాకా ఎన్న రామాయణం చాలరా బాబు. గుడ్డమ్మాయికి టిఫిన్ పెట్టాలి. కూర్చున్నావుగా. ఓ ఇక్కడే ఉంది. ఈ మధ్య కుర్రాళ్ళు బాగా రాస్తున్నాయా? వేషాలు కూడా బానే వేస్తున్నారు. కానివ్వండి. ఓపెన్ చేస్తే కృష్ణుడు సీతను ఎత్తుకెళ్తాడు సార్. సీత అంటే మన శాస్త్రే. సీతను కృష్ణుడు ఎత్తుకెళ్ళాడా? ఒరేయ్ అబ్బాయి, అమ్మా, ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా? దానికేంలే, ఇక్కడ నీ చిన్న కూతురు కూడా జంప్ రా బాబు. ఏంటి మావా నా టైము? ఆ రోజు ట్రైన్ నుంచి జంపు, ఈ రోజు ఇంటి నుంచి జంపు. అన్ని చోట్ల వెతికావా? అన్ని చోట్ల ఎతికాను రా, ఎక్కడా కనపడలేదు. ఇది వీళ్ళిద్దరు ప్లాన్ అయి ఉంటుంది. ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికి నూతులు పడేయండిరా. రేయ్, కార్లు తీయండిరా. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అన్ని చోట్ల ఎత్తుకండి. చిన్న కుర్రాడు, నేను చూసుకుంటా. ఎవడు భయ్యా కుర్రోడు? స్టూడెంట్ పవర్. బాస్కెట్బాల్ ప్లేయర్ ని కాడితే ఎక్కడికి వెళ్తావో నీకే తెలియదు. ఫైటర్ ని తంతే ఒక్కొక్కడికి బొక్కలు ఎరుగుతాయి రో. ఏంటి ఏమన్నా? చిన్న కుర్రాడు చూసుకుంటావా? చూసుకోరా, చూసుకో. వాడు రాకుండా నువ్వు వచ్చావేంట్రా? అయ్యా, మీరు చెప్పినట్టే అందరిని కొట్టి నూతిలో పడేసిండయ్యా. మరి నిన్ను వదిలేసాడేంటి? మీకు చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి కదయ్యా.
ఎలా తప్పించుకుందిరా? ఇదిగో ఇలా మీరే నిచ్చినేసి మీరే పార్బిడేట్ చేసి మీరే క్వశ్చన్ వేస్తే ఎవరికి యూజ్ అంకుల్? మళ్ళీ క్లారిటీ లేని సీన్కో ఫైట్ ఒకటి. బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. ఈ నిజం ఎవడు వేసాడ్రా ఇక్కడ? అక్కడ అమ్మాయి కట్టంగా ఉందని మీరే కదా అన్నారు, అక్కడ తీసేశారు, ఇక్కడ వేసేశారు. అబ్బా అన్నం తింటే ఆకలి తీరుతుంది, నీళ్లు తాగితే దాహం తీరుతుంది. నిలకడలేని అమ్మాయిని ప్రేమిస్తే ఇదిగో ఇలా దోల తీరుతుంది. ఇప్పటి వరకు నాకు నచ్చని పనులు చేసిన ఎందుకు ఊరుకున్నానో తెలుసా? వాటితో నువ్వు హ్యాపీగా ఉన్నావు కాబట్టి. చిన్నప్పుడు నీకు నడక నేర్పించడానికి నీ చేయి పట్టుకున్నాను. ఇప్పుడు నీ జీవితం బాగుండాలని నేను మందలిస్తున్నాను. అయినా ఇంట్లోంచి కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందంటే ఎవరితో లేచిపోయిందో. ఏంటమ్మా? నువ్వు మీ నాన్న కలిపితే నా గుండెరా, అది 2 ముక్కలుగా చీలుతుంటే బాధగా ఉందిరా. నాన్న వసి, ఇంట్లో ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే అభిప్రాయం ఉండాలని నా కోరికరా. ఆ కోరిక తీరాలంటే మీ నాన్నైనా నీ మాట వినాలి, లేదా నువ్వే. చెప్పు సూరమత. అందాయి ఫొటోస్ అందాయి. ఒకసారి అబ్బాయికి చూపించాక ఏ విషయం చెప్తా. రై, నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం తెలిస్తే చెప్పు, వదిలేస్తాను. ఆ అమ్మాయి ఏమై ఉంటుంది? ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? చెప్పరా. మౌనో సమాధానం చెప్పదురా, తమరు నోరే చెప్పాలి. చెప్పు. తెలియదు నాన్న, నాకు తెలియదు. అలా నెమ్మదిగా కాదు, నా చెవులు కనబడేటట్టు చెప్పు. అర్థం కాని మనసుకి అర్థమయ్యేటట్టు చెప్పు. నాకు తెలీదు తెలీదు తెలీదు, కానీ నాకు తెలిసిందల్లా ఒక్కటే, తను కూడా నన్ను ప్రేమిస్తుందని. చూసావా వాడేం మాట్లాడుతున్నాడు? నువ్వు రోజు పూజ చేసి ఆ దేవుణ్ణి అడుగు, వాడికి బుద్ధి మనకి. కుదిరితే అదే దేవుణ్ణి సహస్ర ఎక్కడుంది అడుగమ్మా. రారా, కనిపించి మాయమైపోయే అమ్మాయి మాయలో పడి వాడి టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పు. ఇదిగా ఈ ఫోటోలు చూపించి ఈ అమ్మాయితోనే వాడి పెళ్ళని చెప్పు. తీసుకో. ఎలా వసి, మీ నాన్న నీకు ఫోటోలు ఇమ్మన్నాడు రా. ఈ అమ్మాయితోనే నీ పెళ్ళి అంట.